जय तल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు శ్రీ నిర్మలానంద చాగమరెడ్డి నారాయణ రెడ్డి ఆర్యుల వారి యొక్క గురుదేవులైనటువంటి శ్రీ సమరసానంద ఆకుల లింగమూర్తి ఆర్యుల వారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులు గురు భక్తాది సోదర సోదరి మనందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అభయానంద చెట్టేటి కోదండరామయ్య గారికి, అలాగే అఖిల భారత ప్రచార కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ సమరస నిర్గుణానంద చోడిపల్లి రమణయ్య వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారాలు సమర్పిస్తూ, ఈ సందర్భంగా గురుమూర్తి పలికించేటువంటి రెండు పలుకులు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం. ఇందాక భోజనం చేసిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఒకరు వచ్చి, ఇక్కడే ఉన్నారు, ఒకరు వచ్చి అన్నారు, ఈ పూజ చదివినప్పుడు ఆ పూజా శ్లోకాల్లో ఉండేటువంటి ఆ సాహిత్యం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు. అక్కడ భోజనాలు చేసి అక్కడ కూర్చుంటే ఒక భక్తురాలు అన్నారనమాట, చాలా ఆసక్తిగా ఉందండి ఈ పూజా విధానంలో కానీ ఆ సాహిత్యంలో ఉండేటువంటి ఆ అర్థాన్ని గుర్తించినప్పుడు చాలా మంచిగా అనిపించింది అని చెప్పారు. ఎందుకంటే మనం చేసింది గురు పూజ. గురు పూజ అన్ని చోట్ల చేయరు. మనం వేరే చోటుకి ఎక్కడ దేవతా ఆరాధన దేవతా పూజలు చూస్తాం తప్ప, దేవుళ్ళను పూజించే చూస్తాం తప్ప, గురువును పూజించేదాన్ని ఎంతమంది చూస్తారు? మనమంటే గురు భక్తులం కాబట్టి, గురు బంధుజనులం కాబట్టి, ఈ సాంప్రదాయానికి మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి మనం ఈ యొక్క విధానాన్ని అంత తేలిగ్గా మనం దర్శించగలుగుతున్నాం. లేతే మిగతా వాళ్ళు అసలు గురువుని చూడటమే కష్టం, ఇక అసలు గురు పూజలో వాళ్ళు ఎలా పాల్గొంటారు, అది ఇంకా కష్టం అని చెప్పి మనం అనుకోవచ్చు. చిన్న మాట చెప్తానమాట. ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు వినాయకుడు పూజ చూసినా కానీ, అంటే గణపతి పూజ కానీ, లక్ష్మీదేవి పూజ కానీ, అలాగే ఏదైనా పూజ మనం లోకంలో చూస్తే సత్యనారాయణ స్వామి పూజ కానీ ఏదైనా చూసినాం అనుకోండి, ఎలా ఉంటుందంటే ఆ పూజా మందిరంలో కొన్ని చోట్ల ఆకు ఉంటుంది, ఆకు మీద పసుపుతో చేసి పెడతారు, గౌరమ్మ లాంటిది అలాంటిది పెడతారు. ఇక ఆవాహనమైనా అక్కడికే, రత్నసింహాసనమైనా అక్కడికే, ఇక ఈ స్వామిని అక్కడే కూర్చోబెడతారు. ఏదైనా ఆ పసుపే, మనం తయారు చేసినటువంటి ఆ పసుపుతో చేసినటువంటి ఆ పసుపు ముద్ద ఏదైతే ఉంటుందో ఇక అక్కడికే ఆవాహనమైన పూజ అయినా ఏదైనా మనం ఏమి సమర్పించినా అక్కడికి. పసుపు ఇంట్లోదే తెస్తారు, నీళ్లు ఇంట్లోయే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆకే తీసుకొచ్చి అక్కడ పెట్టారు, బియ్యం ఇంట్లోయే, పసుపు కుంకుమ అన్నీ ఇంట్లోయే తీసుకొచ్చి పెట్టారు. అయ్యగారు ఒక్కడే బయట నుంచి వచ్చారు. ఇప్పుడు పూజ అనగలోనే మంత్రం చదివారు, ఆవాహనం సమర్పయామి అన్నారు. ఇప్పుడు వినాయకుడు వచ్చిండు అన్నారు, ఆవాహనం అనగలోనే వినాయకుడు వచ్చిండు అన్నారు. వినాయకుడు వచ్చిండా రాలేదా మనకి తెలుసా? అంటే అయ్యగారు మంత్రం చదివారు కాబట్టి మంత్రాధీనంతు దైవతం శాస్త్రం చెప్పింది, మంత్రానికి లోబడి దేవత ఉంటుంది అని అన్నారు. మంత్రం చదివితే దేవుడు వస్తాడు అనేటువంటిది ఒక నియమం చెప్పారు శాస్త్రంలో, వేదంలో. అయితే గురు పూజలో ఏంటి? ఆవాహనం అంటే డైరెక్ట్ గురువుగారే వచ్చి కూర్చున్నారు ఇక్కడ అంటే గురు పూజలో మనకి గొప్ప విశేషం ఏంటంటే, ఇక్కడ మనం పెడితే నైవేద్యం మనం వండామనుకోండి, మనం పెట్టిన నైవేద్యాన్ని, వండిన నైవేద్యాన్ని తినే దేవుడు ఉన్నాడు ఇక్కడ. మనం చెప్పేది వినేటువంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ, వినే దేవుడు. మన గురుదేవుడు ఎట్లాంటి వాడంటే వినే దేవుడు. మన గురుదేవుడు మనల్ని ప్రత్యక్షంగా చూసి ఆశీర్వదించేటువంటి దేవుడు. తన యొక్క దృష్టి ద్వారా, తన యొక్క స్పర్శ ద్వారా, తన యొక్క వాక్కు ద్వారా మనను ఆశీర్వదించేటువంటి దేవుడు గురుదేవుడు. కదిలే దైవం గురువు.
ఇక్కడ నడిచే దైవం గురువు, మాట్లాడే దైవం గురువు, వినే దైవం గురువు. ఎంత అద్భుతమైనటువంటి దైవం మన దైవం. ఇక్కడ మనం పెట్టింది తింటుండో లేదో తిన్నాడా అని అనాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా మీరు వండి పెట్టింది తినేస్తారు. ఇది ఒక రకమైనటువంటి. ఇందులో వేరియేషన్ ఇంకొక రకం, ఇంకో కోణం ఉంటుంది. మీకు తెలిసింది అయినా గుర్తు చేస్తా. అనుకోవడం, గురువుగారు పూజ చేయాలనుకున్నాడు, గురువుగారికి ఫోన్ చేసిండు, నేను వస్తున్నా అన్నాడు. గురువుగారు నేను వస్తున్నా అన్నారు. మరి శిష్యుడికి 9 మొదలు పెట్టాలి. నేను రూల్స్, శిష్యుడు ఏంటంటే రూల్స్ 9 పూజ మొదలు పెట్టాలి. గురువుగారు టైం చూసిండు, గురువుగారు రాలేదు. 9 గురువుగారు రాలేదు, ఆయనకు బస్సు అందలేదు, గురువుగారికి బస్సు అందలేదు. ఈయన గురువుగారు ఫోటో పెట్టి పూజ చేస్తాడు. శిష్యుడు గురువుగారు ఫోటో పెట్టి పూజ చేస్తాడు. ఇక ఇంతలోకి గురువుగారు వచ్చిండు. ఇక్కడ ఇది ఉంటుంది కదా, పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేస్తారు కదా క్రియ. అంతలోకి గురువుగారు వచ్చిండు. గురువుగారు వస్తే శిష్యుని ఒకరిని పంపించిండు. గురువుగారు వచ్చారు, నేను రమ్మన్నాడు. ఆగాకు, గురువుగారు పూజ చేస్తాను నేను, ఇక్కడ మళ్ళీ గురువుగారు రావటం ఏంటి? నేను గురువుగారు పూజ చేస్తానుగా, గురువుగారు పూజ చేస్తాను ఉండవు గురువుగారిని అంటాడు. మరి ఏది పూజ? గురువుగారిని తీసుకొచ్చి గురువుగారిని పక్కన కూర్చోబెట్టి ఫోటోకు పూజ చేస్తాడు. గురువుగారిని కూర్చోబెట్టి ఫోటోకు పూజ చేస్తాడు. మరి ఇప్పుడు గురువుగారికి పూజ చేయాలా, గురువుగారు ఫోటోకు పూజ చేయాలా? ఏనాయనా మరి ఇది కరెక్టేనా అన్నాడు. ఓ మీకు తెలీదా గురువుగారు, మీకు తెలీదా అంటే రూపానికి చేస్తాను అనుకుంటున్నారా? నేను ఎంతకాలం నుంచి ఫోటోకు పూజ చేస్తాను అనుకుంటున్నారా? నేను మీ ఫోటోకి అనుకుంటున్నారా? రూపానికి అనుకుంటున్నారా? నామానికి అనుకుంటున్నారా? ఉకారస్య గుణాతీత రుకారస్య రూపవజిత అని చెప్పి ఇందాక అభయానంద స్వామి వారు చెప్పారు పొద్దున, శ్లోకం కూడా చదివారే. మళ్ళీ మీరు అట్ట అంటారేంటి గురుగారు? ఇంతలోకి ఆశ్చర్యం. మరి ఇంతకి మరి ఫోటోకు పూజ చేయాలా, గురువుగారికి పూజ చేయాలా? గురుని పూజింత మురారే గురుడో గుణరూపములో లేని వారే, గురుని పూజింత మురారే గురుడో గుణరూపములో లేని వారే, గురుని చరణము శిరము దాల్చి నిరత మరమరలేకనెప్పుడో శరణు చేసి కొలచితేను మరల జననము లేక చేయును, గురుని పూజింత మురారే గురుడు గుణరూపములు లేని వారే. ఇది చదివిండు ఎవరు? పూజ చేశాయన ఇది చదివిండు. గురుని పూజింతామురారే గురుడు గుణరూపములు లేని వారే. గురువుగారికి గుణం లేదు, రూపం లేదన్నారు. కొన్ని చోట్ల కాంట్రవర్సీ ఉండదు, కానీ కొన్ని చోట్ల కాంట్రవర్సీ అంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి ఇవాళ ఇక్కడ పూజ చూసినాగమ్మ, మధ్యలో గురువుగారి ఫోటో ఉంది, ఇటువైపు గురువుగారి పత్ని ఉంది, అటువైపు గురువుగారి శిష్యులు ఉన్నారు. అర్థమైంది కమ్మ? ఇటువైపు గురువుగారి ఫోటో మధ్యలో ఉంది, ఇటువైపు గురువుగారి పత్ని ఉంది, అటువైపు గురువుగారి శిష్యులు ఉన్నారు. నారాయణ రెడ్డి స్వాముల వారు, నిర్మలానంద చాగం రెడ్డి, నారాయణ రెడ్డి ఆర్యుల వారికి అటువైపు పూజ చేస్తారు. ముగ్గురికి మరి శ్లోకాలు అందరికీ ఒకటే. గురువుగారికైనా అంతే, గురువుగారి ధర్మపత్నికైనా అంతే, గురువుగారి శిష్యుడికైనా కానీ శ్లోకాలు మారినాయా అమ్మ? గురువుగారికి ఈ శ్లోకం, గురువుగారి ధర్మపత్నికి ఈ శ్లోకం, గురువుగారి శిష్యుడికి ఈ శ్లోకాలు ఏమన్నా మారిందా? లేదు. భావం ఏమన్నా మారిందా? లేదు. కానీ సమర్పించేప్పుడు గురువుగారిది గురువుగారికే, గురువుగారి ధర్మపత్ని సమేతంగా చెప్పారు, మన శిష్యుడిది వేరే చెప్పారు. అంటే ఇది వ్యవహారికంగా మనం ఉన్నాం కాబట్టి ఇలా చెప్పాల్సినటువంటి అవసరం మనకు వచ్చింది. ఒకవేళ నారాయణ రెడ్డి ఆర్యుల వారు ఇక్కడ కూర్చొని పూజ చేశారు అనుకుందామమ్మ, నారాయణ రెడ్డి ఆర్యుల వారు అలా కూర్చొని గురువుగారి ఫోటోకి పూజ చేశారనుకో. ఇప్పుడు మరి గురువుగారి ఫోటో కాడ అక్కడ నైవేద్యం పెట్టారుగా, ఇందాక నేను చూసాను మధ్యలోనే పెట్టారు నైవేద్యం, పరమాన్నం పెట్టారు. ఇప్పుడు మరి ఫోటోలో ఉన్న గురువుగారు తిన్నారా? మరి ఇందాక మనం వినాయకుడు పూజ చేసినప్పుడు, గౌరమ్మను పూజ చేసినప్పుడు, లక్ష్మీదేవిని పూజ చేసినప్పుడు అక్కడ పసుపు ముంత పెడతాం, ఫోటో పెడతాం, కలశం పెడతాం. అక్కడ దేవుడు ఉన్నాడో లేదో తెలీదు, తినడో లేదో తెలీదు, ఎవరో చెబుతాం మా గురువు గారు ప్రత్యక్ష దైవం, చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు అన్నాం కదా. మరి గురువుగారి ఫోటో పెట్టి పూజ చేసాం కదా. మరి గురువుగారి ఫోటో పెట్టి పూజ చేస్తే మరి ఫోటో ఏమైనా తింటుందా?
మనం కేజీ లడ్డూలు పెడితే గురువుగారికి అరకేజీ దీని ఒక అరకేజీ మనకేమైనా ఉంచారా? లేదు కదా. మరి విగ్రహాలకు పూజ చేసినట్టు, దేవుళ్ళకు పూజ చేసినట్టు, యంత్రాలకు పూజ చేసినట్టే గురువుగారు ఫోటోలకు కూడా మనం పూజ చేస్తున్నాం కదా. ఇప్పుడు మరి వాళ్ళని తప్పంటున్నాం కదా. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవద్దు వెర్రి మూఢులారా, జీవులందే కాని శిలలందులేడయా విశ్వదాభిరామ వినురవేమ. మనమే చదువుతాం కదా పద్యం. మరి ఇప్పుడు మనమే పద్యం చదివి వాళ్ళనే చేయొద్దు అంటున్నాం, ఫోటో పెట్టొద్దు అంటున్నాం, విగ్రహం పెట్టొద్దు అంటున్నాం. మనం ఫోటోలు పెట్టుకొని పూజ చేయొచ్చా? ఇది ఎలా సమన్వయం మనకు అర్థం కావాలి కదా. అంటే మన గురువులు ఈ విధానాన్ని మనకు ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంకొక మాట, ఒక్క మాటని, లేట్ అవుతుందో మరి పెద్దలు చాలామంది ఉన్నారు, తక్కువ టైంలోనే ముగిస్తాం. ఇంకోటి, ఇప్పుడు గురువుగారు పరంపదించారు, శరీరంతో లేరు. అయితే గురువుగారికి జన్మరహితం అయిందా కాలేదా? ఇప్పుడు మనం పూజ చేసే గురువుగారు జన్మరహితమైన గురువుగారా, జన్మరహితం కాని గురువుగారా? ఇప్పుడు జన్మరహితమైన గురువుగారు అయితే మనం పూజ చేసేప్పుడు అవన్నీ చదువుతాం కదా. ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిదౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ వల సిద్ధ్యర్థం అహం పదార్థ రహిత స్థితి వల సిద్ధ్యర్థం శ్రీ సద్గురు ప్రభు ప్రీత్యర్థం పూజం కరిష్యే. పూజ మొదలుపెట్టును. కొంతమంది ఈ లిస్ట్ అంతా అప్పచెబుతున్నారు. మరి గురువుగారికి జన్మరహితం అయితే ఈ లిస్ట్ అంతా అప్పచెబితే గురువుగారి అనుగ్రహం మా మీద ప్రసరిస్తుందండి. పూజ ఎందుకు నాయన? గురువుగారి అనుగ్రహం కోసం. మరి జన్మరహితమైన గురువుగారు మరి నువ్వు పూజ చేస్తే, నువ్వు ఫోటో పెట్టి పూజ చేస్తే మరి నీ కోసం మళ్ళీ జన్మకు వస్తారా? మనకు డౌట్ రాదా? వచ్చిద్దా రాదా? అంటే గురువుగారికి జన్మరహితం అయింది. భగవద్గీతలో కానీ గురుగీతలో కానీ పెద్దలు కానీ మనకు దీనికి చక్కటి సమాధానాన్ని మనకు సమన్వయం చేసి చెప్పారు. ఎందుకంటే ఇందాక చెప్పబడినటువంటి గుకారస్య గుణాతీత రుకారస్య రూపవర్జిత అని చెప్పిన గుణరూపము లేనటువంటి ఆ యొక్క అఖండ గురు స్వరూపం ఏదైతే ఉన్నదో అది విశ్వవ్యాప్తమై సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉంది. అట్టి విశ్వవ్యాప్తమై అనంతంగా వ్యాపించబడినటువంటి ఆ గురు స్వరూపం ఏదైతే ఉన్నదో, ఏ శిష్యుడైతే ఏ రూపంతో ఆరాధిస్తే, ఏ నామంతో ఆరాధిస్తే ఆ రూపంతో ఆ నామంతో వచ్చి అనుగ్రహిస్తాను అని చెప్పి గురుగీతలో భగవద్గీతలో మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతి మనుష్యాః పార్థ సర్వశః అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు మనమందరం ఏ రూపంతో ఆరాధిస్తే, ఏ నామంతో ఆరాధిస్తే నేను అనుగ్రహిస్తానన్నారు. అంటే పరమాత్మకు నామము రూపము లేదు, కానీ భక్తుల యొక్క ప్రీత్యర్థం, భక్తులను ఉద్ధరించడం కోసం పరమాత్మ వాళ్ళు ఏ రూపంతో ఏ నామంతో ఆరాధిస్తే ఆ రూపంతో ఆ నామంతో వాళ్ళని అనుగ్రహిస్తారు. విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి ఆ అఖండ గురుస్వరూపాన్ని మనం పూజించినప్పుడు, మీరు ఫోటో పెట్టి పూజించినా, విగ్రహం పెట్టి పూజించినా, కలశం పెట్టి పూజించినా, పూజించే విధానం ఏదైనా కానీ మీరు పూజించితే, గురువును పూజించితే ఆ గురు పరమాత్మ మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే అమ్మా. గురువు ప్రత్యక్షం. మనం గురువుగారు ఫోటో పెట్టి పూజ చేస్తుంటే ఆ ఫోటోని చూస్తే గురువుగారు గుర్తొస్తారు. మీరు ఎవరిదో ఫోటో పెట్టి పూజ చేస్తారనుకోమ్మా, మీరు చూసారా వారిని? సపోజ్ ఉదాహరణకి లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేశారనుకో, లక్ష్మీదేవిని చూసారా అంటే ఎంతమంది చేతులు ఎత్తారు? ఫోటో కాదు నేననేది. వినాయకుడిని చూసారా అంటే అవునండి మొన్న కనిగిరిలో బస్టాండ్ కాడ చూసినామని ఎంతమంది చెబుతారు? అయ్యా విష్ణుమూర్తిని చూసారండి మొన్ననే అండి ఒంగోలు బస్టాండ్లో చూశాను ఎంతమంది చెబుతారు? చూసారా? కానీ గురువు గారిని ఎంతమంది చూశారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. అర్థమైందమ్మా? అంటే గురువు ప్రత్యక్షం. గురువుగారు ఫోటో పెడితే గురువుగారితో మాట్లాడింది, వారు చెప్పిన బోధ, వారి యొక్క నడిచిన జీవన విధానం, ఎలాంటి సందర్భంలో ఎలా జీవించారు, మనల్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత సేవ చేశారు, ఎంత జ్ఞానాన్ని మనకు అందించారు, ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. అందుకని గుణరూపము లేనటువంటి అలాంటి అఖండ పరమాత్మ స్వరూపాన్ని ఆ భావనతో మనం పూజ చేసినప్పుడు వారు మనల్ని అనుగ్రహిస్తారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. వారికి గుణము లేదు, రూపము లేదు, నామము లేదు. కానీ ఏ భక్తుడైతే ఆ రూపంతో ఆ నామంతో ఆరాధిస్తే ఆ రూపంతో ఆ నామంతో వాళ్ళని అనుగ్రహిస్తారు అన్నట్లు ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈరోజు ఈ యొక్క గురు పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అఖండ గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందినందుకు మనందరికీ కూడా ధన్యత చేకూరుతుంది.
అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జైగులర్పిస్తూ సెలవు. జయ ఎతల సద్గురు ప్రభు మహారాజుకు. నిత్యానంద వెట్టపల్లి కృష్ణమూర్తారిలో వారు చక్కగా పూజలో ఉన్న అంతరార్థాన్ని గురించి చెప్పారు. అందులో కాంట్రవర్సీలు ఎక్కడ వస్తాయి, ఎలా అనేటువంటి భావాన్ని చాలా విపులంగా విశదీకరించి చెప్పారు. చాలా సంతోషం. అజ్ఞానమైనటువంటి విధానంతో మనం ఎప్పుడూ కూడా ఏదీ చేయకూడదు. ముందు మనకు తెలిసి ఉండాలి పూజ ఎందుకు చేస్తాము, ఎందుకు చేస్తున్నాము అనే సంకల్పం. మొట్టమొదటి సంకల్పం చేస్తాం కదా మనం, అది ఎందుకు చేస్తున్నామా తెలియాలి మనకు, ఎవరికి చేస్తున్నామా తెలియాలి, వచ్చేటువంటి ఉపయోగము తెలియాలి. ఆ ఉపయోగం ఎప్పుడో వస్తుంది అనేది కాదు, అప్పటికప్పటికి వచ్చేటువంటి ఉపయోగంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనమే, ఆయన చెప్పారు, మన ఇంట్లో పసుపే, మన ఇంట్లో నీళ్ళే, మనం షాప్లోనో లేకపోతే ఇళ్ళల్లో కూడా తమలపాకులు ఉంటాయి, దాని మీద పెట్టిన వినాయకుడికి ఆ వాహన సమర్పయామి పాదయోగ అన్నీ ఆయనకే చేస్తున్నాం. అయితే చేస్తున్నది నేనే కదా, అది నా ప్రతిరూపమే అయి ఉంటుంది. అందుకే నామము రూపము క్రియను గుళ్ళోని రాళ్లకు నిచ్చి నీవు చేసేదా దైవం నీ తెలివి తెల్లారేను. మనమే పేరు పెడితేవి, మనమే రూపాన్ని ఇస్తేవి, మనమే ఆయనకి పని చెప్తుంటాం, ఎలా కుదురుతుంది. తర్వాత ఎంతో చక్కగా కారణం, ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తూ ఉండేవారికి, యూట్యూబ్స్ ఫాలో అయ్యేటువంటి వారికి మన కృష్ణమూర్తి స్వాములు వారు సుపరిచితులు. ప్రతిరోజు కూడా వారి ఆ గురుసేవకు నిజంగా జోహార్లు. అంతగా వారి గురుసేవలో ఎంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే చూసి వారి ఆ ఛానల్ ఏదైతే ఉన్నదో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 2-3 ఖచ్చితంగా వాళ్ళ ఆ యూట్యూబ్స్ మంచి కార్యక్రమాలు పోస్టింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.